హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము టెట్ డిఎస్సికి సంబంధించి లెసన్ వైజ్ క్లాస్ వైజ్ తెలుగుకి ఇంపార్టెంట్ పాయింట్ వైజ్ చూద్దామండి. ఫస్ట్ లెసన్ ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇటుక ఆకారంలో ఉండేది సాంచా అండి. ఆషాఢ మాసంలో మైదాకు చిగురిస్తుంది. రూషం అంటే చేప, కృషి అంటే వ్యవసాయము, రుపతి అంటే రాజు, ఘటం అంటే పాత్ర లేదా కుండ. సెకండ్ క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్: ఈత చెట్టు ఈనెలతో ఏం చేస్తారు? పతంగి. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తారీఖున 20వ రాష్ట్రంగా ఏర్పడింది. 33 జిల్లాలతో కూడిన 20వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలుగు నెలలెన్ని అనే విషయం గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. తెలుగు నెలలు 12 మనకు తెలిసినవే: చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. పండుగల గురించి దీంట్లో చెప్పారు. ఫస్ట్ ఉగాది ఎప్పుడు చేసుకుంటాము? చైత్రమాసంలో. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, ఫాల్గుణంలో హోలీ, భాద్రపదంలో వినాయక చవితి, ఆశ్వయుజ మాసంలో దసరా జరుపుకుంటూ ఉంటాము. ఇందులో ఇంకొక క్వశ్చన్ ఇంపార్టెంట్ పాయింట్గా ఇచ్చినది ఏంటి అంటే శ్రీకృష్ణ శతకం మకుటం ఏంటి అని అడిగారండి. శ్రీకృష్ణ శతకం మకుటం కృష్ణ. 2వ తరగతి పాఠ్యపుస్తకం వెనకాల ఉన్న పదాలకి మనం అర్థాలు రాసాము. అంబు నీరు, కరి ఏనుగు, కీస జేబు, గతి తోవ దారి దిక్కు, చెలక సాగులో లేని పంట భూమి, దిమ్మిస భూమి లేదా నేలను గట్టిపరిచే పనిముట్టు, పగ్గం తాడు, ఒడిసి పట్టుట అంటే భద్రంగా లేదా జాగ్రత్తగా పట్టుకోవడం, కల్వం చిన్న రోలు. కల్వం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. కల్వం చిన్న రోలు. కౌచిప్ప ఆలుచిప్ప, గట్క జొన్నతో చేసే అన్నం జొన్నన్నం, చెలిమే నీటి గుంట, డొప్ప ఆకులతో చేసిన పాత్ర, పబ్బతి చేతులు జోడించడం, భవనం పుట్టుట, ముర్కులు పిండి వంటలు, రుసరుస కోపం, వైరి శత్రువు, మాను చెట్టు, మేదిరి సిబ్బి కంకబొగ్గుతో చేసిన కంచం. కంచము అంటే ప్లేట్ అని అర్థం. కంచము అంటే ప్లేట్ అండి. వెలియగా ప్రకాశించగా వెలయు, క్షీరాబ్ది పాల సముద్రం. ఇవి 2వ తరగతికి సంబంధించిన ఇంపార్టెంట్ మీనింగ్స్ అండి. నెక్స్ట్ 3వ తరగతి థర్డ్ క్లాస్లో ఫస్ట్ ఒక గేయం ఇచ్చారు. ఈ గేయము బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయం నుంచి కపిలవాయి లింగమూర్తి గారు రచించిన గేయం నుంచి తీసుకున్నారు. ఇందులో సంసిద్ధ పాఠాలు ఉంటాయి. ఈ సంసిద్ధ పాఠాలు అంటే మనం ప్రీవియస్లో నేర్చుకునేవి తెలుసుకుంటాము. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ 3వ తరగతిలో మొదటి లెసన్ వానదేవుడ. ఈ వానదేవుడ ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం, ప్రక్రియ వచ్చేసి గేయం. ఇందులో మనకి ఇచ్చిన గ్రామర్ పార్ట్ అండి. అచ్చులు, ఉభయాక్షరాలు, హల్లులు. అచ్చులు అంటే ఆ నుండి అవ్ వరకు, ఉభయాక్షరాలు అంటే అరసున్నా సున్నా విసర్గ, కా నుంచి బండిరా వరకు హల్లులు అంటారు. సో వీటి గురించి మనకి వానదేవుడు పాఠంలో ఇచ్చిన గ్రామర్. నెక్స్ట్ 2వ లెసన్ బాలభీముడు. బాలభీముడు ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసము, ప్రక్రియ కథ. హస్తినాపురం పాండవులు ఇందులో ఉండే స్టోరీ అనుకున్నాం కదా. ఈ బాలభీముడు స్టోరీ ఏంటో చూద్దాం ఒకసారి. కథ ప్రక్రియలో నడుస్తుంది ఈ లెసన్ అంతా. దీంట్లో పాండవులు కౌరవులు హస్తినాపురంలో ఉండేవారండి. కుంతీదేవి పాండురాజుకు పుట్టినవారు పాండవులు. వీరు 5గురు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అలాగే గాంధారికి ధృతరాష్ట్రునికి పుట్టినవారు 100గురు సంతానం అండి. వారు కౌరవులు అని పిలుస్తాము. వారిలో ముఖ్యుడు దుర్యోధనుడు. పాండవులకి మరియు కౌరవులకి కూడా గురువు వచ్చేసి ద్రోణాచార్యులు గారండి. సో ఇది ఈ లెసన్లో ఉన్న మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్కి సంబంధించి పదజాలము.
ఏకవచనం బహువచనానికి సంబంధించిన గ్రామర్ పాయింట్ ఇచ్చారు. ఇందులో ఏకవచనము అంటే ఒకే వస్తువు పేరు తెలిపే పదాలని ఏకవచనం అని, ఒకటి కంటే ఎక్కువ వస్తువుల పేర్లు తెలిపేదాన్ని బహువచనం అని అంటారు. యాక్చువల్గా ఏకవచనం అంటే ఇప్పుడు ఒక పెన్ ఒక్కటే, అదే ఒకవేళ దీని పక్కన ఇంకొక పెన్ కూడా యాడ్ చేసామనుకోండి 2 అవుతాయి. అంటే ఒకటి కంటే ఎక్కువ అంటే 2 పెన్నులు. సో అంటే పెన్నులు. సో ఒక్కటే పెన్ అన్నాము కాబట్టి ఏకవచనం. పెన్నులు అంటే అది బహువచనం. పుస్తకాలు అలా ఒకటి కంటే ఎక్కువ తెలిపితే దాన్ని బహువచనం. నెక్స్ట్ అండి 3వ పాఠము అమ్మ. ఇతివృత్తము సంస్కృతి విలువలు గేయ ప్రక్రియ కింద వస్తుంది. మూలం ఎక్కడి నుంచి అంటే అమ్మ అనే ఈ పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే వేముగంటి నరసింహాచార్యులు రచించిన బాలగేయాలు అనే ఒక పుస్తకం నుంచి తీసుకున్నారు. ఇంకా దీంట్లో ఇంతకు మించి ఇంపార్టెంట్ పాయింట్స్ లేవండి. అల్పాక్షరాలు మహాప్రాణాక్షరాల గురించి ఇచ్చారు. అల్ప ప్రాణాక్షరాలు అంటే మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయడానికి తేలికగా మనం పలకడానికి ఈజీగా తేలికగా ఉండేలాగా ఉండే అక్షరాలన్నీ కూడా అల్ప ప్రాణాక్షరాలు. క గ చ ఝ ట ఠ త ద ఫ భ ఇవన్నీ మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతున్నాం. ఇక్కడ చూడండి ఒత్తి పలుకుతాము వీటికి. ఖ ఘ ఛ జ ఠ ఢ. సో ఇలా ఒత్తి పలుకుతున్నాం కదా, ఇలా ఉండే అక్షరాలన్నింటి కూడా మహాప్రాణాక్షరాలు అంటాము. తేలిగ్గా పలికే వాటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. నెక్స్ట్ దీనిలోనే ఇంకొకటి ఇచ్చారండి దయ కూడా భూతదయ అనే ఇతివృత్తము మరియు కథ అనే ప్రక్రియ కింద ఉంటుంది. దయ కూడా ఒక కథ ప్రక్రియలో ఉంటుంది. దీనిలో కథ ఏంటి అంటే దేవదత్తుడు గౌతముడు స్నేహితులండి. దేవదత్తుడు ఏం చేస్తూ ఉంటాడంటే హంసని వేటాడుతూ ఉంటాడు. దేవదత్తుడు ఏ హంసనైతే వేటాడుతున్నాడో ఆ హంసని గౌతముడు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇందులో ఇది అండి ఈ స్టోరీ మొత్తం కూడా. అయితే గౌతముడు ఎక్కడుండేవారు అంటే కపిలవస్తు నగరంలో ఉండేవారు. ఈ కపిలవస్తు నగరాన్ని శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈ రాజు యొక్క కుమారుడే మనకు గౌతమునికి మరో పేరు సిద్ధార్థుడు. దీంట్లో ఒక వాడు ఉంటుందండి కాఠిన్యం అంటే ప్రేమ దయ ఉన్నవారికే అందరి మన్ననలు దొరుకుతుంది. కాఠిన్యము కంటే ప్రేమ దయం. కాఠిన్యము అంటే ఏంటి నెగటివ్నెస్ అలా ఉండకూడదు అనేసి. కాఠిన్యం కంటే ప్రేమ దయ ఉన్నవారికి ఎదుటివారి మీద ప్రేమ దయ ఉన్నవారికే అందరి మన్ననలు దొరుకుతాయి అనేది ఇందులో ఉన్న మెయిన్ ఉద్దేశము. నెక్స్ట్ వచ్చేసి మన పండుగలు. 4వ లెసన్ మన పండుగలు. ఇది చాలా ఇంపార్టెంట్. మన పండుగలు ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, ప్రక్రియ వచ్చేసి సంభాషణ. సో దీంట్లో చూడండి చైత్రమాసం మొదటి తిథి నాడు పాడ్యమిలో ఉగాది పండుగను జరుపుకుంటాము. చైత్రమాసం శుద్ధ నవమి రోజు శ్రీరామనవమిని జరుపుకుంటాము. ఇదే రోజు శ్రీరామ కళ్యాణం కూడా చేస్తారు. ఇది ఉగాది పండుగ తర్వాత 9 రోజుల తర్వాత మనకి శ్రీరామనవమి అనేది వస్తుంది. నెక్స్ట్ ఆశ్వయుజ మాసము శుద్ధ దశమి రోజు దసరా పండుగని, ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటాం. అలాగే సూర్యుడు మకర రాశి ప్రవేశం జరిగిన రోజున మనము సంక్రాంతి పండుగను కూడా జరుపుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి శివలింగ ఉద్భవం రోజు శివరాత్రి పండుగని, త్యాగానికి ప్రతీకగా బక్రీదు మొహరం పండుగల్ని జరుపుకుంటారు. లంబాడీలు ఎక్కువగా తీజ్ బొడ్డెమ్మ పండుగల్ని జరుపుకుంటారు. ఇందులో దసరాకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. దసరా ఎప్పుడు జరుపుకుంటాము? ఆశ్వయుజ మాస శుద్ధ దశమి రోజు దసరా పండుగ ఉంటుంది. రాముడు రావణాసురుని వధించిన రోజే దసరా రోజు. నెక్స్ట్ మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసిన రోజు కూడా విజయదశమినే. ఇంకా మనం ఈ విజయదశమి రోజు ఏం చేస్తాము? పాలపిట్టను చూస్తాము, జమ్మి చెట్టుని పూజిస్తాము, ఇలాంటివన్నీ చేస్తుంటాం. నెక్స్ట్ ఇక్కడ తీజ్ పండుగ బొడ్డెమ్మల పండుగ గురించి కూడా చూద్దాం.
తీజ్ పండుగను ఆడపిల్లలు చేసుకుంటూ ఉంటారు. ఎవరిని పూజిస్తారు? శీతల భవాని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈరోజు తీజ్ పండుగ రోజు ఏం చేస్తూ ఉంటారంటే దుసేరు తీగలతో అల్లిన బుట్టల్లో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలను చల్లి 9వ రోజున అన్నదమ్ములకిచ్చి పొలాల్లో చల్లుతూ ఉంటారనమాట. సో నెక్స్ట్ బొడ్డెమ్మ పండుగ అయితే ఇది కన్నెపిల్లలు జరుపుకుంటారు. బాలికలు పెళ్లి ఘనంగా జరగాలని జరుపుకుంటూ ఉంటారు. బొడ్డెమ్మ పండుగలో గౌరమ్మను పూజిస్తూ ఉంటారు. దీపావళికి ముందు చూడండి, భాద్రపద బహుళ అమావాస్యకి ముందు రోజు బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటారు. ముందు రోజు అంటే ముందు 9 రోజుల ముందే జరుపుకొని చూడండి 9 రోజులు ఆడి పాడి దీపావళికి ముందే నిమజ్జనం చేస్తారు. నెక్స్ట్ పుట్టమన్నుతో ఈ బొడ్డెమ్మని ఎలా తయారు చేస్తారు? మనకి దసరా పండుగ రోజు దసరా పండుగకి ముందు బతుకమ్మని ఎలా అయితే పూలతో అలంకరణ చేసి పూజిస్తూ ఉంటారో ఇక్కడ బొడ్డెమ్మని పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపల చెట్టుని కూడా పెట్టి గౌరమ్మని కూడా పెట్టి పూజిస్తారు. సో ఇది మనకి బొడ్డెమ్మని చేసే విధానం, బొడ్డెమ్మని చేసి పూజించే విధానము. నెక్స్ట్ రంజాన్ పండుగ గురించి. రంజాన్ ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల. ఈ నెలలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన గ్రంథం ఖురాన్ కూడా ఉద్భవించిందని చెప్తూ ఉంటారు. రంజాన్కి మరొక పేరు ఈద్ ఉల్ ఫితర్. నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ పండుగ అండి. క్రిస్మస్ని డిసెంబర్ నెలలో 25వ తారీఖు రోజు జరుపుకుంటూ ఉంటారు. ఇది మనకి మన పండుగల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఒక సూక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినది, జనం సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యము, సామూహిక కార్యక్రమాల వలన మనలో ఐక్యత ఏర్పడుతుంది. నెక్స్ట్ లెసన్ 5వ లెసన్ కాకుల లెక్క, ఇతివృత్తం, హాస్యము, ప్రక్రియ, కథ. దీంట్లో కూడా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవండి. ఏకవచనం బహువచనము గురించి ఇందులో గ్రామర్ పాయింట్ ఇచ్చారు. ఆల్రెడీ ఇది ఇంతకుముందే చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి లేగదూడ. లేగదూడ గేయం, ప్రక్రియ, భూతదయ, ఇతివృత్తము. దీంట్లో ఇంపార్టెంట్ మీనింగ్స్ చూడండి. ఊసులు మాటలు, దరిచేరి దగ్గరకు వచ్చి, గారాలు అంటే అతిగా ప్రేమ చూపించడము. నెక్స్ట్ వచ్చేసి 7th లెసన్ 7వ పాఠము. దీంట్లో నీటి అందాలు వచ్చేసి 7వ పాఠము. 7వ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము, ఇతివృత్తము, దర్శనీయ స్థలాలు. దీనిలో మొదటిది వెరీ ఇంపార్టెంట్, లక్నవరం చెరువు. లక్నవరం చెరువు ప్రజెంట్ ములుగు డిస్టిక్లో ఉంది. ఇంతకుముందు జయశంకర్ డిస్టిక్లో ములుగు మండలంలో ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దానిలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత లక్నవరం వచ్చేసి ములుగు జిల్లాలోనే ఉంది ప్రజెంట్. లక్నవరం చెరువుని ఎవరు తవ్వించారు? కాకతీయులు తవ్వించారు. లక్నవరానికి ఎన్ని ద్వీపాలు ఉన్నాయి అంటే 13 ద్వీపాలు ఉన్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్, లక్నవరాన్ని అభివృద్ధి పరిచింది ఎవరు అంటే రాష్ట్ర పర్యటన అభివృద్ధి సంస్థ. త్రవ్వించింది ఎవరంటే కాకతీయులు. సో వీళ్ళు ఎలా అభివృద్ధి చేశారు అంటే 13 ద్వీపాలున్న లక్నవరానికి 3 ద్వీపాలకు మాత్రం రోప్వే ఫెసిలిటీని ప్రొవైడ్ చేసి మనకి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అనేది ఈ లక్నవరం చెరువుని అభివృద్ధి పరిచింది. నెక్స్ట్ కుంటాల జలపాతం. తెలంగాణ కాశ్మీరం అని కూడా ఈ కుంటాల జలపాతానికి ఒక పేరు. రాష్ట్రంలో ఎత్తైన జలపాతము ఈ కుంటాల జలపాతము. కుంటాల జలపాతం అనేది నిర్మల్ జిల్లాలో ఉంది. ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కడెం నది పైన ఈ కుంటాల జలపాతం ఉందండి. నెక్స్ట్ ఈ కుంటాల జలపాతానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే శకుంతల దుష్యంతల నివాసము. అంటే శకుంతల దుష్యంతల అనేవారు ఇక్కడ నివసించేవారని మనకి చరిత్ర చెప్తుంది. అందువల్లనే దీనికి కుంతల జలపాతం అని పేరుండేది. రాను క్రమంగా అది కుంతల జలపాతం కాస్త కుంటాల జలపాతం అయ్యింది. నెక్స్ట్ ఈ కుంటాల జలపాతం యొక్క పొడవు ఎంత అని అంటే, ఎత్తు ఎంత అని అంటే 45 మీటర్లు లేదంటే 145 అడుగులు అంతే. అలాగే ఈ కుంటాల జలపాతం ఉన్న చోట ఒక పురాతన శివలింగాన్ని కూడా
ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటారు. నెక్స్ట్ నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ నల్గొండ డిస్టిక్లో ఉంది. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు లోపలికి లాంచీలో వెళ్తే మనం నాగార్జున కొండను కూడా చూడొచ్చు. నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రపంచంలోనే ఎత్తైన రాతి కట్టడము. ఇది 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. 1955లో జవహర్లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఇక్ష్వాక రాజు నాగార్జున సాగర్ని విజయపురి అనే పేరుతో పిలిచేవారు, అలాగే పాలించారు కూడా. నెక్స్ట్ బౌద్ధ శిల్పాలు ఇక్కడ లభించాయి. అయితే ఆ బౌద్ధ శిల్పాలు క్రీస్తు శకం 1 మరియు 3 శతాబ్దాలకు సంబంధించినవిగా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటే ఒక రోజుకి 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. నాగార్జునుడు అనుపులో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఈ అనుపు నాగార్జున సాగర్ దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి ఇచ్చిన గ్రామర్ పాయింట్ అండి, హ్రస్వాలు దీర్ఘాలు. అంటే అచ్చుల్లో ఉండే అక్షరాలలో కొన్నింటిని హ్రస్వాలని కొన్నింటిని దీర్ఘాలని అంటాము. హ్రస్వాలు అంటే ఆ ఈ ఊ అని, దీర్ఘాలు అంటే దీర్ఘమున్న అక్షరాలని దీర్ఘాలు అంటారు. ఆ ఈ ఊ ఓ అలా. సో ఇలా అచ్చుల్లో ఉండే హ్రస్వాల గురించి దీర్ఘాల గురించి ఇందులో గ్రామర్ పాయింట్ ఇచ్చారండి. నెక్స్ట్ లెసను 8వ లెసను మతిమరుపు. ఈ మతిమరుపు లెసన్ అనేది హాస్యం ఇతివృత్తము కథా ప్రక్రియ. దీనిలో ఉండే సారాంశము ఈగ తన పేరు జనరల్గా మర్చిపోతూ ఉంటుందండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. మీకు ఏమైనా ఒకవేళ అడిగితే దీనిలో నుంచి చూడండి ఒకసారి. ఈగ ఇల్లు అలుకుతూ ఉంటుంది, అలా ఉన్నప్పుడు తన పేరు మర్చిపోయి ఉంటుంది. సో లేగదూడ దగ్గరికి వచ్చి నా పేరేంటి అని అడిగితే లేగదూడ నాకు తెలియదు అని చెప్పడంతో నెక్స్ట్ దూడ తల్లి ఆవును అడుగుతుంది. తల్లి ఆవు కూడా నాకు తెలియదు అని చెప్పడంతో ఆవును మేపే మల్లన్నని, నెక్స్ట్ నీడనిచ్చే చెట్టుని, నెక్స్ట్ చెట్టు కింద ఉన్న గుర్రంని, నెక్స్ట్ గుర్రం కడుపులో ఉన్న పిల్లని, ఇలా ఒకరి తర్వాత ఒకరిని అడుగుతూ ఉంటే లాస్ట్కి గుర్రం కడుపులో ఉన్న పిల్ల నీ పేరు ఈగ అని చెప్తుంది. సో అప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఈగ ఇల్లు అలుక్కోవడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది మనకి ఈ కథలో గురించి సారాంశం అండి. నెక్స్ట్ 9వ పాఠము ప్రక్రియ గేయము ఇతివృత్తము ప్రకృతి పరిశీలన. నెక్స్ట్ 10వ పాఠము వేమన శతకం. వేమన శతకం ఇతివృత్తం విలువలు ప్రక్రియ పద్యాలు. ఈ వేమన శతకం మకుటము విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకాన్ని రచించింది ఎవరు? పేరులోనే ఉంది కదా, వేమన గారు. నెక్స్ట్ ఇందులో ఉన్న మీనింగ్స్ చూద్దాము. ఉర్వి భూమి, సజ్జనుడు మంచివాడు, అధికుడు గొప్పవాడు లేదా గొప్పవారు, తండోపతండాలు గుంపులు గుంపులుగా. దీంట్లో ఉండే వ్యతిరేక పదాలు కోపం వ్యతిరేకం శాంతం, దుర్జనుడు వ్యతిరేక పదం సజ్జనుడు, ముచ్చు వ్యతిరేక పదం దొర, పిరికి వ్యతిరేక పదం ధైర్యం, మేలుకి కీడు. ఇందులో మనకి గ్రామర్ పాయింట్ వచ్చేసి ద్విత్వాక్షరాల గురించి ఇచ్చారండి. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకి అదే హల్లుతో కూడిన ఒత్తు వచ్చి చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. మీరు ఇక్కడ గమనిస్తే కాకి మళ్ళీ కాతోనే ఒత్తు వచ్చి చేరింది. అంటే కా ఎలా రాస్తాం దీనిలో శబ్దాన్ని? కా అంటే ఖ ప్లస్ ఆ అయితే మనకి నార్మల్ కా అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక ఒత్తు వచ్చి చేరింది. ఖ ప్లస్ ఖ ప్లస్ ఆ అయితే ఖా అవుతుంది. సో ఇలా మనకి ద్విత్వాక్షరాలు అంటే ఒక్క హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు 11వ పాఠము. ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి ప్రక్రియ వ్యాసము. మన రాష్ట్ర జంతువు జింక, ప్రేమకి చిహ్నము. రాష్ట్ర పక్షి ఏంటి? పాలపిట్ట, స్వేచ్ఛకు చిహ్నము. రాష్ట్ర వృక్షం ఏంటి? జమ్మి చెట్టు, షమీ వృక్షము.
దీన్ని మనము జనరల్గా దసరా రోజు పూజిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ రాష్ట్ర పండుగ బతుకమ్మ, రాష్ట్ర పువ్వు తంగేడు పువ్వు. ఈ తంగేడు పువ్వుకి చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనకి జనరల్గా తెలిసిన విషయాలే. నెక్స్ట్ జాతీయ జెండాకు సంబంధించి అడిగారు. జాతీయ జెండాకు సంబంధించి ఏంటి అంటే 3 రంగులు ఉంటాయి కదా, వాటి గురించి. కాషాయ రంగుకి త్యాగానికి దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి సత్యానికి ప్రతీక. ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి ప్రతీక. నెక్స్ట్ సంయుక్త అక్షరాలని గురించి అడిగారు. ఇంతకుముందు మనం ద్విత్వాక్షరాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సంయుక్త అక్షరము అంటే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో చూడండి ఒకసారి. జ్ఞ అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరడం. ఇంతకుముందు ద్విత్వాక్షరంలో ఏ హల్లు అయితే ఉంటుందో అదే హల్లుకి సంబంధించిన ఒత్తు వచ్చి చేరింది. సో అందుకని అది ద్విత్వాక్షరం అయింది. ఇక్కడ సంయుక్తాక్షరంలో గా నా, ఇప్పుడు ఇది జ్ఞ అంటే గా అక్షరంకి నాకు సంబంధించిన ఒత్తు అనేది వచ్చి చేరింది. అంటే ఇక్కడ 2 వేరు హల్లులతో కూడిన అక్షరము ఒకే అక్షరంగా ఏర్పడింది. సో అందుకని ఇలా ఉంటే వీటిని సంయుక్త అక్షరాలు అంటారు. ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరము అని అంటారు. నెక్స్ట్ 12వ పాఠము తోటతల్లి. ఈ తోటతల్లి పాఠాన్ని సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రచించారు. దీని యొక్క ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ, గేయం. దీంట్లో మనకి సంశ్లేషాక్షరాల గురించి ఇచ్చారు. సంశ్లేషణాక్షరాలు అంటే ఒక అక్షరం అనేది 2 లేదా 3 హల్లులతో కలిపి ఒక అక్షరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి స్త్ర. దీంట్లో సా, తా, ర 3 హల్లులకి సంబంధించి 2 లేదా 3. సా అనే అక్షరానికి తా అనే ఒత్తు, రా అనే ఒత్తు వచ్చి చేరింది. ఇలా ఇక్కడ కూడా అంతే. టా అనే అక్షరముకి సంబంధించిన ఒత్తు, రా అనే అక్షరానికి సంబంధించిన ఒత్తు షాకు వచ్చి చేరింది. అంటే ఒక హల్లుకి 1 అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా వచ్చి చేరినప్పుడు ఏర్పడే అక్షరాన్ని మనం సంశ్లేష అక్షరము అని అంటాము. సో అది నెక్స్ట్ అండి 13వ పాఠము మహాత్ముడు. మహాత్ముడులో ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి, ప్రక్రియ, వ్యాసము. సో మహాత్ముడు ఎవరండి? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పేరెంట్స్ వచ్చేసి కరమ్చంద్ గాంధీ, పుత్లీబాయి గారు. సో కరమ్చంద్ గాంధీ మన మహాత్మా గాంధీకి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ పుస్తకం పేరు వచ్చేసి సత్య హరిశ్చంద్ర నాటకము. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏం పుస్తకాన్ని ఇచ్చారు? సత్య హరిశ్చంద్ర నాటకం. నెక్స్ట్ 14వ పాఠము చెట్టు కోరిక. కథ, ప్రక్రియ, సృజనాత్మక, ఇతివృత్తము. ఇందులో ఇంతకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ లేవండి. నెక్స్ట్ పుస్తకం వెనకాల ఉండే పదాల యొక్క అర్థాలు చూద్దాము. అల్పుడు నీచుడు, ఉనికి ఉండుట స్థితి, ధరణి భూమి వెల, నారాజు బాధ అసంతృప్తి, బింకము గర్వము బడాయి, ఆస్థానం నిలయం కొలువు, ఎగాదిగా పైకి కిందికి చూడడం, పరగణాలు భూమిలో కొండ భాగం, బేల అమాయకత్వం, వన్నె రంగు అందము. నెక్స్ట్ అండి 4వ తరగతి. 4వ తరగతిలో ఫస్ట్ మనకి ఋతువుల గురించి ఇచ్చారు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఒక్కొక్క ఋతువులో ఐడెంటిఫికేషన్ కోసం చూడండి. వసంత ఋతువులో ఏం జరుగుతుంది? పచ్చని చిగుళ్ళు వస్తుంటాయి. గ్రీష్మ ఋతువులో ఎండలు ఎక్కువగా ఉంటాయి. వర్ష ఋతువులో వర్షాలు పడుతుంటాయి. శరద్ ఋతువులో మనకి కార్తీక మాసం, కార్తీక దీపాలు ఇవన్నీ కూడా శరద్ ఋతువులో ఉంటాయి. హేమంత ఋతువులో మంచు కురుస్తూ ఉంటుంది. శిశిర ఋతువులో ఆకులు రాలుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనకి 4వ తరగతిలో మొదటి పాఠం తెలంగాణ వైభవం. తెలంగాణ వైభవం, తెలంగాణ గొప్పతనం అనేది ఇతివృత్తం, గేయం, ప్రక్రియ. దీన్ని పిల్లల్లారా రారండి అనే ఎన్సీఆర్టీ బుక్ నుంచి తెలంగాణ వైభవం అనే లెసన్ తీసుకున్నారు. నెక్స్ట్ 2వ లెసన్ పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య శిష్యులు కథ
ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ. సో ఇందులో మనకి చిన్ని కృష్ణుడు గురించి కూడా ఇచ్చారండి. చిన్ని కృష్ణుడు అనే ఒక స్మాల్ స్టోరీని, చిన్ని కృష్ణుడు గురించి ఏమి ఇచ్చారో చూద్దాం. కంసుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసునికి ఒక చెల్లెలు ఉండేది, దేవకి యొక్క భర్త వసుదేవుడు. అయితే కంసునికి దేవకి వసుదేవులకి పుట్టిన సంతానం వల్ల మరణం సంభవిస్తుందని తెలుసుకొని వారికి పుట్టిన సంతానాన్ని సంహరిస్తూ ఉండేవారు. అలా సంహరిస్తున్న టైంలో 7గురిని సంహరించిన తర్వాత 8వ సంతానాన్ని వాళ్ళు సంహరించలేకపోతారు. ఎందుకు అంటే వారు ఆ 8వ సంతానాన్ని నందగోపుడు యశోదలకు ఇచ్చేస్తారు. సో అక్కడ మనకి నందగోపుడు యశోదలు గోకులంలో నివసిస్తూ ఉండేవారు. వారి దగ్గర ఈ 8వ సంతానం దేవకి మరియు వసుదేవుల యొక్క 8వ సంతానం పెరుగుతూ ఉండేది. సో ఇది దానిలో ఉండే క్లుప్తంగా స్టోరీ అండి. దీనికి కంసుని సోదరి దేవకి వసుదేవుల కుమారుడు శ్రీకృష్ణుడు, వాసుదేవుడు రోహిణీల కుమారుడు బలరాముడు, నందగోపుడు యశోదలు గోకులంలో నివసిస్తూ ఉండేవారు. అయితే తర్వాత ఇందాక చెప్పుకున్న స్టోరీ ప్రకారము కంసునికి మన శ్రీకృష్ణుడు యశోద దగ్గర పెరుగుతున్నాడని తెలుసుకొని అతన్ని కూడా సంహరించడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన సమయంలో పూతన అనే ఒక రాక్షసుని గోపిక రూపంలో వెళ్తుంది. ఇంకొకరు కాకి రూపంలో కాకాసురుడు అని వెళ్తారు. కానీ చంపడానికి ప్రయత్నించినా కూడా సఫలీకృతులు అవ్వలేకపోతారనమాట. అది దీంట్లో ఇచ్చిన స్టోరీ అండి. నెక్స్ట్ గ్రామర్ పాయింట్ నామవాచకం ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క పేరును గురించి తెలిపేది మనకి నామవాచకం. నెక్స్ట్ 3వ పాఠము వినాయక చవితి. ఈ వినాయక చవితిలోనే రంజాన్ పండుగ గురించి కూడా ఇచ్చారు. ఒకటే లెసన్లో 2 విషయాలు. ఇది వినాయక చవితి వచ్చేసి వ్యాసం ఇతివృత్తం, సంస్కృతి సంప్రదాయాలు అనే ప్రక్రియ కింద ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి స్టోరీ తెలుసు కదండి. వినాయక చవితి ఎందుకు చేసుకుంటాము? గజాసురుడు శివునికి మధ్య యుద్ధం జరిగి తర్వాత చనిపోయిన గజాసురునికి శివుడు ఏనుగు తలని అమర్చగా గజేశుడు అనే అతను ఉద్భవిస్తుంటాడు. అతన్నే మనం గణేశుడు, గణపతి, విఘ్నాదేవి రాజు అని పిలుచుకుంటూ వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాము. వాహనం వచ్చేసి వినాయకునికి ఎలుకని ఏమంటారు అంటే అనింద్యుడు. అయితే వినాయకునికి ఆకులు అలుమలు అంటే ఎక్కువగా ఇష్టం. అంటే అడవుల్లో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకని 21 ఆకులతో గణేశుడిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రంజాన్ పండుగ గురించి ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. రంజాన్ అనేది ఒక ముస్లిమ్స్లో చేసుకునే పండుగ, ముస్లింల పండుగ. రంజాన్కి మరొక పేరు ఈద్ ఉల్ ఫితర్. అయితే ఇక్కడ జకాత్, తరావీహ్, సహేరీ, ఇఫ్తార్ ఈ 4 పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. జకాత్ అంటే ఏంటి అంటే ఈ మాసంలో వీరు చేసే దాన ధర్మాలని జకాత్ అని అంటారు. ఈ మాసంలో వీరు చేసే ప్రత్యేక నమాజ్ని తరావీహ్ అంటారు. సూర్యోదయానికి ముందు చేసే భోజనాన్ని సహేరీ అని, సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని విడవడాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఇక్కడ ఇదే రంజాన్ నెలలో వీళ్ళకి రంజాన్ రోజు ఖురాన్ ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సామూహిక ప్రార్థనలు కూడా చేస్తారు వీళ్ళు ఈ రంజాన్ పండుగప్పుడు. ఈ ప్రార్థనల్ని ఈద్ గాహ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇందులో ఇచ్చిన గ్రామర్ పాయింట్ వచ్చేసి సర్వనామము అంటే పేరుకి బదులుగా ఉపయోగించేదాన్ని సర్వనామం అంటారు. అతడు, ఆమె, ఇతను, ఈమె. మనం ఇంగ్లీష్లో అయితే హర్, హిజ్ ఇలా చెప్తూ ఉంటాం కదా, సేమ్ అలాగనమాట. 4వ పాఠము దేశమును ప్రేమించుమన్నా. ఈ పాఠాన్ని రచించిన వారు గురజాడ అప్పారావు గారు. దేశభక్తి ఇతివృత్తము మరియు గేయం ప్రక్రియ. దీనిలో కళారత్నాలు వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం టెట్లో అడిగిన క్వశ్చన్స్లో ఇంపార్టెంట్గా ఉండింది. నెక్స్ట్ బాగా చూసుకోండి. నెక్స్ట్ చిన్నారి కళ.
చిన్నారి కళ అనేది 5వ లెసన్ అండి. 5వ లెసన్ యొక్క పర్యావరణం పరిరక్షణ అనేది ఇతివృత్తము, కథనం, ప్రక్రియ. సూక్తి, ఇందులో ఇచ్చిన సూక్తి ఏంటి అంటే, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు తగినంత ఉన్నాయి కానీ వృధా చేసేంత వనరులు లేవు అని గాంధీజీ గారు చెప్పారు. ఇందులో ఇచ్చిన గ్రామర్ పార్ట్ వచ్చేసి క్రియాపదాలు, విశేషణాలు. క్రియాపదాలు అంటే పనిని తెలిపేది, అంటే వచ్చింది, వెళ్ళింది, వచ్చారా లేదా అనేది క్లారిటీగా తెలుస్తుంది. వచ్చిండ్రు లేదా వచ్చింది అంటే తను వచ్చేసింది. సో పనిని తెలిపే పదాలని క్రియాపదాలని, గుణాన్ని తెలిపే పదాలని. రాణి చాలా మంచిది, రాణి చాలా మంచిది అంటే గుణాన్ని తెలుపుతుంది. మంచిది అనేది ఒక గుణం. రాణి చాలా మంచిది అనే దాంట్లో మంచిది అనే విషయం ఏంటి, గుణాన్ని, రాణి యొక్క గుణాన్ని తెలుపుతుంది. లేదు రాణి అందంగా ఉంది, దట్ మీన్స్ రాణి అనేది అందంగా ఉంది అంటే రాణి యొక్క గుణాన్ని తెలుపుతుంది. సో విశేషణాలు అంటే గుణాన్ని తెలిపే పదాలని విశేషణాలు అంటాము. నెక్స్ట్ వచ్చేసి సుమతి శతకం, 6వ పాఠం. సుమతి శతకము పద్యాలు, ప్రక్రియ, ఇతివృత్తం, నైతిక విలువలు. శతకకర్త ఎవరు, బద్దెన. ఈ సుమతి శతకాన్ని మకుటం ఏంటి అంటే సుమతి. దీనిలో ఉండే ఇంపార్టెంట్ అర్థాలు చూద్దాము. నెపము తప్పు, వంక బంగారం, కనకం, భూమీషులు రాజులు, భూమికి అధిపతులు, కళ్ళ అబద్ధం, నిక్కోము నిక్కం నిజం, తథ్యము నిజం, హేమం బంగారం, కనకం. నెక్స్ట్ లెసన్ గోదావరి. నేను గోదావరి, ఇది వెరీ ఇంపార్టెంట్ లెసన్. నేను గోదావరి లెసన్ ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ ప్రదేశాలు, ప్రక్రియ, ఆత్మకథ. గోదావరి నదిని తెలివాహిని, దక్షిణ వాహిని, ఉత్తర వాహిని ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ గోదావరి నది యొక్క పొడవు మనకి 1465 కిలోమీటర్లు ఉంటుంది. గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది. అయితే ఈ గోదావరి నది జన్మస్థానం ఎక్కడ అంటే త్రయంబకేశ్వరం. ఇది ఎక్కడుంది, మహారాష్ట్రలోని నాసిక్లో ఉంటుంది. గంగా నది లాగానే ఎక్కువ దూరం ప్రవహించే దక్షిణ భారతదేశ నది, దక్షిణ భారతదేశ నది కాబట్టి దక్షిణ వాహిని అని కూడా అంటాము. ఇంకొకటి తెలివాహిని అని కూడా పిలుస్తారు. ఎందుకు, గోదావరి నది నీరు తెల్లగా ఉంటాయి కాబట్టి తెలివాహిని అని పిలుస్తారు. గోదావరి నది నిజామాబాద్ జిల్లా కందుకూర్తి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఇక్కడ మంజీరా, హరిద నదులతో కలిసి విశాలమై ఉంటుంది. ఇక్కడ సంగమేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఈ సంగమేశ్వర ఆలయం నుంచే ఈ గోదావరి నది ఆదిలాబాద్కి ప్రవేశిస్తూ ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలోనే 2వ ప్రాచీన సరస్వతి ఆలయం ఈ గోదావరి నది ఒడ్డున ఉంది. ఆ పేరేంటి, సరస్వతి అమ్మవారి టెంపుల్ పేరు అంటే బాసరా. ఇక్కడ ఎక్కువగా మనం అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటాము. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ఆనకట్ట. శ్రీరామ్ సాగర్ ఆనకట్ట కూడా ఈ గోదావరి నదిపైనే ఉంది. నిర్మల్ జిల్లా సరిహద్దులో బాదనకుర్తి వద్ద 7గా చీలి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లా ధర్మపురి దిక్కు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ధర్మపురి దిక్కు ప్రవహించే ఈ గోదావరి దగ్గర మనకి 2 ప్రాచీన ఆలయం, ఒక కొత్త ఆలయం, నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. ఒకటి యోగ నరసింహ ఆలయం, ఉగ్ర నరసింహ ఆలయం. యోగ నరసింహాలయం ప్రాచీన ఆలయం, ఉగ్ర నరసింహాలయం కొత్త ఆలయం. గోదావరి నది ధర్మపురిలో చాలా గుండాల రూపంలో కల్పిస్తూ ఉంటుంది. యమగుండం, బ్రహ్మగుండం, సత్యవతి గుండం ప్రముఖమైనవి. గోదావరి నది ఒడ్డున హనుమంతుని టెంపుల్, సంతోషిమాత దేవాలయము, దత్తాత్రేయ, శ్రీరాముని వారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక నానుడు ఉన్నది, ఫేమస్ వర్డ్స్ అంటాం కదా, అలాగా గంగా స్నానం, నర్సయ్య దర్శనం, ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అనేది ఇక్కడ బాగా ఫేమస్ నానుడి అండి. నెక్స్ట్ గూడెంగుట్ట. తెలంగాణలో ప్రాచీన సత్యనారాయణ స్వామి గుడి ఈ గూడెంగుట్టలో ఉంది. ఈ గూడెంగుట్ట కూడా గోదావరి నది ఒడ్డునే ఉంది.
ఇక్కడ గోదావరి ఖని అంటాము. ఇక్కడ రామగుండం ఎన్టీపీసీ కూడా ఉంది. మొసళ్ళను సంరక్షించే కేంద్రము మంతనిలో ఉంది. క్రీస్తు శకం 1వ సెంచరీలో హల్లుడు 700 కథలతో కూడిన ఒక పుస్తకాన్ని ప్రాకృత భాషలో రాశాడండి. ఈ ప్రాకృత భాషలో రాసిన 700 కథలతో ఉన్న పుస్తకాన్ని గాథా సప్తపది అని పేరుతో పిలుస్తారు. గాథ అంటే కథ, సప్త అంటే 7, శతి అంటే 100. సో 700 కథలతో కూడిన పుస్తకం కాబట్టి గాథా సప్తశతి అని పేరు పెట్టారు. నెక్స్ట్, మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో తను భారతదేశంలో చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాల కూడా ఒకటని రాసుకున్నారు. సో ఇది కూడా మనకి గోదావరి నది ఒడ్డునే ఉంది. మంతని, మంత్రకూటం, మంత్రపురి అని కూడా పిలుస్తారు. మంతనిలో గోదావరి ఒడ్డున గౌతమీశ్వర ఆలయము, భిక్షేశ్వర ఆలయము, ఓంకారేశ్వరుని ఆలయము, శీతలేశ్వర ఆలయము, సిద్ధేశ్వర ఆలయము, మహాలక్ష్మి ఆలయాలు కూడా ఉన్నాయి. సిద్ధేశ్వర ఆలయము ఉన్నాయి. మంతన్లో అగ్రహారాలు ఉన్నాయి. ఇక్కడ వేద పండితులకు నిలయం అని చెప్పొచ్చు. మంతనే దేనికి నిలయం? వేద పండితులకు నిలయము. గోదావరి చెన్నూరులో ఉత్తర దిక్కుకి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే గోదావరి నదిని ఉత్తర వాహిని కూడా అంటారు. ఇక్కడ అగస్త్య మహాముని స్థాపించిన అంబా అగస్తేశ్వరాలయం, జగన్నాథ స్వామి ఆలయాలు కూడా చాలా ప్రసిద్ధిగాంచినవి. నెక్స్ట్, ప్రాణహిత గోదావరి సరస్వతి 3 కలిసినది త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం ఎక్కడుంది? కాళేశ్వరంలో ఉంది. ఈ కాళేశ్వరంలో ఇంకా ఏమున్నాయి? కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు, శివునికి మరో పేర్లు కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. అయితే ఈ 2 లింగాలు కూడా ఒకే పానవట్టంపై ఉండే శివలింగాలు. ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది దగ్గర బంగాళాఖాత సముద్రంలో ఈ గోదావరి నది కలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ అండి, 8వ పాఠం ఎలుకల విందు. ఎలుక విందు రచించిన వారు దాశరథి కృష్ణమాచార్య. ఈ దాశరథి కృష్ణమాచార్య రచించిన ఎలుక విందు గేయ కథ ప్రక్రియ, భాషాభివృద్ధి ఇతివృత్తము. పంటసిరి రావెళ్ళ వెంకట రామానుజన్ గారు రచించారు. దీంట్లో పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. ఫుల్ స్టాప్, కామాకి సంబంధించిన వ్యాకరణ అంశాలు ఇచ్చారు. ఫుల్ స్టాప్ అంటే వాక్యాంత బిందువు, కామా అంటే స్వల్ప విరామ చిహ్నం. ఇప్పుడు మనం ఏదైనా ఒక వాక్యాన్ని పూర్తి చేసిన తర్వాత లాస్ట్లో ఉపయోగించేది చుక్కలాగా ఉపయోగిస్తాం కదా, దీనిలోని మనం ఫుల్ స్టాప్ అంటాము, వాక్యాంత బిందువు. ఇక్కడ చూడండి, కవిత, రాజు, శిల్ప. కవితకి రాజుకి మధ్యలో మనము కామాని యూజ్ చేసాం. అంటే ఏంటి? స్వల్ప విరామ చిహ్నం. చదివేటప్పుడు స్వల్ప విరామ చిహ్నము. చూడండి, కవిత, రాజు, శిల్ప. ఇలా స్వల్ప విరామంగా పలుకుతూ ఉన్నప్పుడు మధ్యలో ఉపయోగించే ఈ చిహ్నాన్ని మనం ఏమంటాము? స్వల్ప విరామ చిహ్నము లేదా కామ అంటాం. నెక్స్ట్ 9వ పాఠం బొమ్మగుర్రం. బొమ్మగుర్రము పిల్లల స్వభావం ఇతివృత్తము, కథా ప్రక్రియకి సంబంధించినది. ఈ బొమ్మగుర్రం లెసన్ని చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ అనే బుక్ నుంచి తీసుకోబడింది. దీన్ని రచించిన వారు దీపా అగర్వాల్ అనమాట. దీంట్లో ఇచ్చిన వ్యాకరణాంశం ఏంటి అంటే ప్రశ్నార్థకము, ఆశ్చర్యార్థకము. సంబోధన, ఆశ్చర్యము, భయం, సంతోషం లాంటి వాటికన్నింటికి కూడా మనం ఆశ్చర్యార్థక చిహ్నాలను ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మాటల ప్రయాణం 10th లెసన్. కథనం ప్రక్రియ, సామాజిక స్పృహ ఇతివృత్తము. దీంట్లో మెయిన్గా ఇచ్చినవి పిన్, ఎస్ఎంఎస్, ఈమెయిల్. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్, ఎస్ఎంఎస్ అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఇందులో బట్వాడా అంటే పంచిపెట్టడం, పోస్ట్ మ్యాన్ అంటే ఉత్తరాలు పంచేవాన్ని పోస్ట్ మ్యాన్ అంటాము. నెక్స్ట్ పిన్ గురించి చెప్పుకున్నాం కదా. పిన్ అంటే 6 అంకెలతో కూడిన పిన్ ఉంటుందండి. ఇందులో మొదటి అంకె వచ్చేసి మనకి స్టేట్ కోడ్ని
తర్వాత 2 అంకెలు వచ్చేసి జిల్లా కోడ్ని, ఆఖరి 3 అంకెలు వచ్చేసి పోస్టల్ కోడ్ లేదా తపాలా కార్యాలయం యొక్క కోడ్ని సూచిస్తూ ఉంటుంది. 4వ తరగతి పుస్తకం వెనకాల ఉన్న పదాలు అర్థాలు చూద్దాం. అతిథి, తిథి, నియమము, చూసుకోకుండా వచ్చేవారు. అతిథి అంటే తిథి, నియమాలు చూసుకోకుండా వచ్చేవారు. అనువు, అనుకూలం, యోగం. కలకండ, నవోతు, పటిక బెల్లం, మిశ్రి. తెరవు, దారి, జోలి, పద్ధతి. నెపము, తప్పు, వంక. ప్రాణాలి, సోమరితనం. యశం, కీర్తి, గొప్పతనం. సంపద, ఆస్తి, ఐశ్వర్యం, ధనం. సామరస్యం, సయోధ్య, సాన్నిహిత్యం, ఐకమత్యం. ఈసు, కోపం, ఈర్ష్య. కూరిమి, ప్రేమ, స్నేహం, సోపతి. నందనుడు, కుమారుడు, కొడుకు. పదిలం, జాగ్రత్త, పైలం, భద్రం. మోజు, ఆశ, అభిలాష, ఇష్టం. రౌతు, గుర్రపు స్వారీ చేసేవాడు. సేద్యం, వ్యవసాయం, పైరు పెట్టుట, కృషి, సాగు. హేమము, బంగారము. ఇవండి 4వ తరగతికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 5వ తరగతి